11.1లో థర్డ్ సమ్. The length of the minute hand. The length of the minute hand of clock is 14 centimeters. Minute hand యొక్క length ఎంత అంటే పొడవు 14 centimeters. Find the area of swept by the minute hand is 5 minutes. 5 నిమిషాలలో అది ఎంత కొంత కదులుతుంది కదా, ఆ కదిలినప్పుడు అంటే ఇక్కడ ఉండేది 5 నిమిషాలు ఇక్కడికి వచ్చింది అనుకున్నాం. ఈ కదిలినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దాని యొక్క ఏరియా ఫైండ్ చేయండి అని అడుగుతున్నాడు వచ్చి. అంటే దీని ఏరియా ఫైండ్ చేయాలి. దీని ఏరియా ఫైండ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇది సెక్టార్. ఈ సెక్టార్ దగ్గర మనకి యాంగిల్ ఆఫ్ సెక్టార్ తెలియాలి. రేడియస్ అడిగిచ్చేసాడు, బాగానే ఉంది. మరి యాంగిల్ ఆఫ్ సెక్టార్ ఎలా కడతాం సార్ అని అడిగితే మీరు చూడండి, 1 అవర్లో 1 అవర్ అంటే అర్థం ఏంటి? ఈ మినిట్స్ హ్యాండిల్ ఏం చేస్తుంది, ఎక్కడి నుంచి మొదలుకొని పూర్తిగా రౌండ్ వేసి వస్తుంది, అంతే కదా? పూర్తిగా రౌండ్ వేసి వస్తుంది. ఇక్కడ బయలుదేరి మళ్ళా అలా తిరిగి మళ్ళీ ఇందులోకి వచ్చేస్తుంది. అప్పుడు యాంగిల్ ఎంత? 360. అంటే 1 అవర్లో మినిట్ హ్యాండిల్ 360 degrees యాంగిల్ చేస్తుంది. 1 అవర్ అంటే ఎన్ని మినిట్స్? 60 minutes ఈక్వల్స్ టు 360. అప్పుడు ఏ నెంబర్కైనా పక్కన ఇంటూ 1 ఉంటుంది, అది నాకు తెలియాలి. ఇప్పుడు నేను జస్ట్ ఇంటూ 1 రాస్తే 160 60 కదా. ఇప్పుడు 1 చేత ఈ నెంబర్ 60 ఇంటూలో ఉంది, అవతలకు తీసుకెళ్ళిపోయింది. అప్పుడు 1 ఉంటుంది. 1 minute ఈక్వల్స్ టు 360/60. ఈ 60 ఇంటూలో తీసుకెళ్ళండి, 0 క్యాన్సిల్. 6 టేబుల్లో వచ్చేటప్పుడు 6 6 1 minute ఎంత యాంగిల్ చేస్తుంది? 6 degrees యాంగిల్ చేస్తుంది. నాకు కావాల్సింది 5 minutes కాబట్టి బోత్ సైడ్ మల్టిఫైడ్ చేసేద్దాం 5 చేత. ఇక్కడ 1 5 చేత మల్టిఫై చేస్తే 5, దీన్ని కూడా 5 చేత మల్టిఫై చేద్దాం అంటే 30 degrees. 5 minutesలో చేసే యాంగిల్ ఎంత? 30 degrees. ఎస్, మీకు అర్థమైంది, 30 degrees అనమాట. ఇప్పుడు వస్తే యాంగిల్ ఆఫ్ సెక్టార్, ఆ సెక్టార్కి ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా θ/360 ఇంటూ πr². θ 30 degrees by 360, π అంటే 22/7, r వచ్చి 14 అని ఇచ్చాడు కదా, 14 స్క్వేర్ అన్నాడు కదా, 14 × 14. 7 టేబుల్లో 7 2s. ఇక్కడ 0కి 0కి పోతుంది. 3 టేబుల్లో 3 1s, 3 1s, 3 2s. ఇక్కడ 2 టేబుల్లో 2 6s. నెక్స్ట్ 2 టేబుల్లో 2 3s, 2 11s. ఓకే, బాగుంది. 11 టేబుల్లో 14 మల్టిప్లై చేసుకుందాం. 4 1 4 1 154. 154/3 సెంటీమీటర్లో ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఓకే, చాలా ఈజీ సమ్ ఇది, వచ్చి పెద్ద ఏం కాదు. ఇలా కనుక్కోవాలి. దీని ఏరియా ఎంత అంటే ఎంత. మీకు పాయింట్లో కావాలనుకున్నట్టయితే డివైడ్ చేసుకోండి. ఓకేనా? ఇది వచ్చేటప్పుడు సెంటీమీటర్ స్క్వేర్. ఎంత ఏరియా వచ్చిందండి, దీని ఏరియా ఎంత అంటే ఎంత. ఓకే, సమ్ మీకు అర్థమైతే ఒక లైక్ ఇవ్వండి, అర్థం కాకపోతే డిస్లైక్ కూడా ఇవ్వండి. మీ కామెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా రాయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నచ్చితే. ఈ ఛానల్ మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే.